1900 సంవత్సరంలో ఇండియాలో రకరకాల దేశాల నుంచి మిషనరీస్ పనిచేస్తూ ఉండేవారు. అయితే ఆ సంవత్సరం ఈ వేసవి తాపానికి తాళలేక చల్లదనం కొరకు వీళ్ళందరూ కూడా ఊటీ వెళ్ళారు. ఊటీలో వాళ్ళంతా కలుసుకున్నప్పుడు నీవు ఇక్కడ పనిచేస్తున్నావా, నీవు ఇక్కడ పనిచేస్తున్నావా అని ఒకరికొకరు పరిచయం చేసుకొని ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రపంచంలో ఏ దేశపు మిషనరీ ఏ దేశంలో పనిచేస్తున్నారు, వారి పని ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి 10 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ మిషనరీ కాన్ఫరెన్స్ పెట్టుకుందామని అన్నారు. దాన్నే డెకేడియల్ కాన్ఫరెన్స్ లేదా వరల్డ్ మిషనరీ కాన్ఫరెన్స్ అని పిలిచారు. ఫస్ట్ వరల్డ్ మిషనరీ కాన్ఫరెన్స్ 1910వ సంవత్సరంలో ఎడిన్బర్గ్లో జరిగింది. ఈ కాన్ఫరెన్స్ స్వార్థీకరణకు గొప్ప ప్రభావాన్ని కలుగచేసింది. ఈ కాన్ఫరెన్స్లో రకరకాల దైవజనులు, నాయకులు, పెద్దలు మాట్లాడారు. ఇండియా నుండి బిషప్ అజరయ్య గారు వెళ్ళారు. బిషప్ అజరయ్య గొప్ప దైవజనుడు, అద్భుతమైన ఉపదేశాన్ని ఆయన అందించారు. ఆయన ఏమని చెప్పాడంటే, యూ హ్యావ్ గివెన్ us ఎవ్రీథింగ్ బట్ గివ్ us ఫ్రెండ్స్ అని అన్నారు. మీరు మాకు అన్నీ ఇచ్చారు, మాకు ఐక్యతను, స్నేహాన్ని, అనురాగాన్ని మాతో పంచుకోండి అని అన్నారు. ఎందుకంటే ఆ దినాల్లో ఫారిన్ మిషనరీస్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఇండియా వర్కర్స్ని వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడ కొంచెం పని వెనకబడి ఉంది. అందువల్ల ఎప్పుడైతే అజరయ్య గారు గివ్ us ఫ్రెండ్స్ అని పిలుపునిచ్చాడో ఆ మిషనరీస్లో ఆలోచన రేకెత్తి ఇక ఆ శతాబ్దం వారందరూ కలిసి ఇండియాలో గొప్ప సేవ చేయడం జరిగింది. ఆ సంవత్సరం గ్రేట్ చర్చ్ ప్లాంటింగ్ మూవ్మెంట్ అని పిలువబడింది. క్షమించండి, ఆ శతాబ్దం గొప్ప సంఘస్థాపన శతాబ్దంగా ఎంచబడింది. అప్పటి నుండి డెకేడియల్ కాన్ఫరెన్స్ అనేవి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆయా స్థలాల్లో జరిగాయి. అలాగున ఈ దినాల్లో కూడా మనం కూడా ఎవరు ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ స్వార్థ కొరకు, సంఘ స్థాపన కొరకు సేవకులందరూ కూడా కలిసి పనిచేసినప్పుడు మన దేశాన్ని, మన ప్రాంతాన్ని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సంపాదించగలం. అటు ఐక్యత, అనురాగం, స్నేహభావం సేవకుల్లో దేవుడు కలుగు చేయను గాక.